ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ ఇంటిలోని తోటలో సీతాకోకచిలుక పట్టుగూడుని చూశాడు. అదే సమయంలో దానిలోని సీతాకోకచిలుక దానికున్న చిన్న రంధ్రం ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. అలా కొన్ని గంటల పాటు అది కష్టపడటం ఆ అబ్బాయి చూస్తూనే ఉన్నాడు. అయితే ఒక సమయం వచ్చేసరికి సీతాకోకచిలుక అలసిపోయి అది బయటకు వచ్చే ప్రయత్నం మానేసి ఎలాంటి కదలిక లేకుండా ఉండిపోయింది. అది చూసిన ఆ అబ్బాయికి సీతాకోకచిలుక సన్నని రంధ్రంలో ఇరుక్కుపోయినదని అనిపించింది. అప్పుడు ఆ అబ్బాయి జాలితో సీతాకోకచిలుకకు సహాయం చేయాలి అనుకున్నాడు. ఇంట్లోకి పరిగెత్తి ఒక కత్తెర తీసుకుని వచ్చి ఆ పట్టుగూడు కొంత భాగాన్ని తొలగించాడు. సీతాకోకచిలుక వెంటనే దాని నుంచి తేలికగా బయటకు రాగలిగింది. అయితే ఒకవైపు రెక్క పూర్తిగా తెరుచుకోక అది ఎగరలేకపోయింది. అందంగా మెరిసే రెక్కలతో ఉన్న ఆ సీతాకోకచిలుక ఎంతసేపు నేల మీద తిరుగుతూ ఎగరలేకపోవడం చూసి ఆ అబ్బాయి ఎంతో బాధపడ్డాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన తండ్రితో జరిగిన విషయాన్ని చెప్పాడు. తన తండ్రి, చూడు బాబు, దాని కష్టాన్ని చూసి జాలిపడడం మంచిదే, కానీ ఆ చిన్న రంధ్రం ద్వారా అది బయటకు రావడానికి చేసే పోరాటం దాని రెక్కలను బలంగా చేస్తుంది. గుడ్డులోని జిగురు దాని రెక్కలకు పట్టడం ద్వారా తన సున్నితమైన రెక్కలు బలంగా తయారవుతాయి. అలా అది పట్టుగూడు నుంచి బయటకు వచ్చి హాయిగా ఎగరగలుగుతుంది అని చెప్పాడు.